సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. దేనికైనా డబ్బులు ఆపే పరిస్థితి ఉందేమో కానీ సిద్ధార్థ లూత్రాకు మాత్రం క్రమం తప్పకుండా కోట్లాది రూపాయలు చెల్లిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు సిద్ధార్థ లూత్రాకు అసాధారణ స్థాయిలో డబ్బులు చెల్లించారు. మొత్తం 18 జీవోలు సిద్ధార్థ లూత్రా కోసం జారీ చేశారు డబ్బులకు సంబంధించి. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసిన జీవోలు కూడా ఉన్నాయి. మొత్తం 14 జీవోల్లో లూత్రాకు నేరుగా డబ్బులు చెల్లిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరకు కరెక్ట్ గా ఎంత 4 కోట్ల 5 కోట్ల 6 కోట్ల అంటున్నారు కానీ జీవోల ప్రకారం చూస్తే 11 కోట్ల రూపాయలు దాటిపోయింది. మొట్టమొదటిసారి ఈ ఏడాది మార్చి 28న 2 కోట్ల 86 లక్షల రూపాయలు సిద్ధార్థ లూత్రాకు విడుదల చేస్తూ జీవో నెంబర్ 474ను రిలీజ్ చేశారు. ఏది మార్చి నుండే మొదలైంది. ఆ తర్వాత ఆగస్టు 22వ తేదీన జీవో నెంబర్ 1387 ద్వారా 55 లక్షల రూపాయలు చెల్లించారు. 26/9/2025 11 లక్షలు జీవో నెంబర్ 1547. 10/10/2025 11 లక్షలు జీవో నెంబర్ 1593. 10/10/2025 అంటే అదే రోజు మళ్ళా 27,27,50,000 రూపాయలు జీవో నెంబర్ 1592 ద్వారా ఇచ్చారు. 10/10/2025 66 లక్షల రూపాయలు జీవో నెంబర్ 1588. 13/10/2025 మరో 11 లక్షల రూపాయలు అదే జీవోలో ఇంకో 5.5 లక్షల రూపాయలు చెల్లించారు. 13/10/2025 మరో 2,86 లక్షల రూపాయలని జీవో నెంబర్ 1600 ద్వారా ఇచ్చారు. 15/10/2025 మరో 55 లక్షల రూపాయలు. 17/10/2025 1,81,50,000 రూపాయలు జీవో నెంబర్ 1625. 17/10/2025 మళ్ళీ అదే రోజు మరో 22 లక్షల రూపాయలకు సంబంధించిన జీవో నెంబర్ 1624. 24/11/2025 నవంబర్లో 93,50,000 రూపాయలు జీవో నెంబర్ 1768. 24/11/2025 నవంబర్లోనే మరో 22 లక్షలు జీవో నెంబర్ 1767. ఇక ఈ నెల డిసెంబర్ 1వ తేదీన మరో 33 లక్షలు కూడా చెల్లించారు. మొత్తం కలిపితే 11,66 లక్షల రూపాయలు జీవోల ద్వారా సిద్ధార్థ లూత్రాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేసింది. ఒక న్యాయవాది కోసం ఈ స్థాయిలో, పైగా ఇవన్నీ ఏమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో, పక్క రాష్ట్రాలతో ఉన్న జల వివాదాల కోసమో, సరిహద్దు వివాదాల కోసమో, లేకుంటే రాష్ట్ర ప్రతిష్ట కోసమో వాదిస్తున్న కేసులు కాదు. వైసీపీ నాయకుల మీద వరుసగా కేసులు పెడుతున్నారు. ఆ కేసులు వాదించే పని అంతా సిద్ధార్థ లూత్రాకి ఇస్తున్నారు. క్రమం తప్పకుండా ఇలా కోట్లాది రూపాయలు ఒకే న్యాయవాదికి ఇన్ని కోట్ల రూపాయలు చరిత్రలో ఎప్పుడు చెల్లించి ఉండరు. అది కూడా క్రమం తప్పకుండా ఇచ్చేస్తూనే ఉన్నారు కోట్లాది రూపాయలు.